వరంగల్ జిల్లాలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆర్యవైశ్య సంఘం భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో త్రివర్ణ పతాక జెండాను మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు ఎగరవేసి గౌరవ వందనాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాసవి మాత, మహాత్మా గాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలను ఆవిష్కరించారు. भारत की महात्मा गांधी की పట్టణ ప్రజానీకానికి అలాగే ఆర్యవైశ్య సోదరి మనందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఈరోజు ఎంతో ఆనందోత్సవాల మధ్య ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం జరుపుకున్నది. ప్రజలు పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొన్నారు. అంతేకాక ఈరోజు ఆర్యవైశ్యుల కులదైవం జగజ్జనని శ్రీ వాసవి మాత అమ్మవారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా ఎంతో ఆనందోత్సవాల మధ్య ఒక పండుగ వాతావరణంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దాన్ని అద్భుతంగా కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. అలాగే పూజ్య బాపూజీ ఆయన నాయకత్వంలో భారతావని అంతా ఒక త్రాటి మీదకి వచ్చి బ్రిటిష్ పాలకుల గుండెల్లో దడ పుట్టించి వెన్నుముకలో వణుకు పుట్టించి భారతదేశాన్ని స్వాతంత్రం సంపాదించినటువంటి చరిత్ర సాధించినటువంటి పూజ్య బాపూజీ యొక్క విగ్రహావిష్కరణ కూడా ఈ సందర్భంగా జరిగింది. అంతేకాక పొట్టి శ్రీరాములు భాషా సంయుక్త రాష్ట్రాల కొరకై 56 దినాలు అమరణ నిరాహార దీక్ష పూని ప్రాణత్యాగం చేసి ఈ తెలుగు రాష్ట్రాల సాధనలో కీలక పాత్ర వహించినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క విగ్రహావిష్కరణ కూడా ఈరోజు జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తులో పాల్గొన్నారు. వారందరికీ నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను.